సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు. మనం తెలుసుకోవాల్సినటువంటిది విషయం ఈ రోజున ఒకటి ఉంది. ఇప్పటి వరకు మనం కష్టాలు పడుతూనే ఉన్నాం. ఎందుకంటే మనకు ఐక్యత లేదు. ఎక్కడ చూసినా కూడా ఎవరి సంఘాలు వాళ్ళవి, మేమే లీడర్లము, మేమే బిషప్లము, మేమే పెద్ద పాస్టర్లము, ఇట్లాగా మనకు మనం ఫీల్ అయిపోయి మనం ఏం చేయలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడదు. మనం తగ్గించుకుంటారు. ఎవడో మినిస్టర్ వస్తాడు, లేకపోతే ఎమ్మెల్యే వస్తాడు, వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోతున్నాం మనం. క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలి అని అఫ్ కోర్స్ నన్ను అప్పటి నుంచి కూడా నేను కష్టపడతానే ఉన్నాను. అప్పుడంటే అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా. అటువంటి సమయంలో కూడా నాకు తెలియదు నేనేంటో, ఓన్లీ ఇండియన్ క్రిస్టియన్. నేను కాలేజీలకు వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది. క్రిస్టియన్ అంటే ఎవరు లేదు, ఏ కులానికి చెందిన వాళ్ళు. ఈ విధంగా మనల్ని చీల్చి విభజించి మనల్ని వేటాడి మనలో ఐక్యతను జరుపుకుంటేసారు బిగినింగ్ నుండి కూడా. అందుచేత మీరు ఇప్పుడు ఒక ఓట్ చేయాలి. ఏంటిదనంటే మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం. మనము సుమారు, అంటే నేను క్రైస్తవుల గురించి మొత్తం మాట్లాడుతున్నాను, విడదీసే మాట్లాడుతున్నాను. మాల మాదిరిని మొత్తం కలిపితే 84 లక్షల మంది ఉన్నాం. బీసీ క్రైస్తవులు కలిపితే వాళ్ళకి 20 లక్షల మంది ఉన్నారు. ఓసీ నుండి క్రైస్తవులుగా వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే క్రైస్తవులను చెప్పుకునేటువంటి వాళ్ళు అందరూ కలిపితే వాళ్ళు ఒక 18 లక్షల మంది ఉన్నారు. ఎస్టీ నుంచి దాదాపు ఒక 10 నుంచి 12 లక్షల మంది ఉన్నారు. ఎస్టీ నుండి దాదాపు 40 లక్షల పైన మనము క్రైస్తవులుగా మనం ఉన్నాం. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఆఫ్టర్ 5% ఉన్న వాళ్ళు, 4% ఉన్న వాళ్ళు ఈ రోజున రాజ్యం వెళ్తారు. మనం ఇంటికి వెళ్ళకపోతున్నానంటే మనల్ని విడదీస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, కనీసం ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల గారి మరణంతో కొద్దిగా చైతన్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకున్నానంటే ఆయన ఈ రోజు మనకు ఒక ఆయుధం అయ్యాడు. ఆయన మరణం మనకు ఒక ఆయుధం ఇది. ఆ ఆయుధాన్ని వాక్యం ద్వారా మనం వాడదాం. ఈ వాక్యం ద్వారా కానీ మనం వాడకపోతే ఇంకా మనం ఉంటే దేనికి పట్టుకురాకుండా పోతాం. రాజకీయ నాయకులలో ఉన్నటువంటి ఒకే ఒక పేరు ఏంటంటే క్రైస్తవులు, మానవాదులు, లేకపోతే ఈ క్రీస్తును నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మేనేజబుల్ ఓటర్స్ అంట. మనం అంటే 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా రేపు వాడేసుకోవచ్చు. దీనికి మీడియేటర్స్ ఎవరున్నారంటే పాస్టర్లు అయినటువంటి మనం. దీనికి ఆ సంఘాన్ని వాడుకుంటానికి పాస్టర్లు అయినటువంటి మనము మధ్యవర్తిత్వం చేస్తున్నామంట. మనకేమో పాస్టర్ గారికి వచ్చేమో 1000, 2000, 5000 ఇస్తారు. ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వని చెప్పి ఆ పాస్టర్ గారిని మేనేజ్ చేసుకుంటారు. ఈ 5000కో దేనికో మనం ఎలా బతుకుతున్నాం మనకు తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి. 500 రూపాయలు
5 సంవత్సరాలకి మనకు ఇస్తే రోజుకి ఎంత ఖర్చు అయినట్టండి? 25 పైసలు, 25.5 పైసలు. ఎంతమంది మనం 25 పైసలు ఖర్చు పెట్టట్లేదు? ఎంతమంది మనం ఎంత దానం చేయట్లేదు? మన ప్రజలు చాలా మంది సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు, బీడీలు తాగే వాళ్ళు ఉన్నారు, మందు తాగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రోజు ఎంత వృధా చేస్తున్నారు? ఒక్క పావలా కొరకు ఆశపడాలా మనం? టీ తాగాలంటే ఆ రోజుల్లో కూడా 5 రూపాయలే. 5 రూపాయలు అంటే రోజుకి 5 రూపాయలు చెప్పిన ఎంత ఖర్చు పెడుతున్నాం? రోజుకు పావలా ఇచ్చి మనల్ని కొనుక్కుంటున్నాం. కనుక ఈ రాజకీయ రంగాన్ని మనము ఒక్కసారి కుదపాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మనందరికీ నేను కోరుకునేది ఏంటంటే క్రైస్తవత్వం ఒక్కటే మనల్ని పైకి తీసుకురాగలదు. క్రైస్తవుల్లో ఏంటంటే మతం ఒకటే కాదు, కులం లేదు. మతం అంటే ఇది కూడా మార్గమే. మతం అంటే నేను మతం అన్నాం, కానీ క్రీస్తును ఒప్పుకున్నట్లయితే మనం ఆయన మార్గంలో నడిచినట్లు లెక్క. అఫ్ కోర్స్ ఇది మతమునని వారు ప్రచారం చేస్తున్నారు, మనం కూడా దానికి స్టిక్ అని అవుతాం. భయపడవలసిన పని లేదు. అవును, నేను క్రిస్టియన్, ఎస్ నేను క్రిస్టియన్, ఎస్. నేను గత కొంతకాలం నుంచి చాలాసార్లు ట్రై చేశాను. అందరికి పేటలకు వెళ్ళి, పల్లెలకు వెళ్ళి, తర్వాత గూడాలకు వెళ్ళి, అమ్మ మీరు దయచేసి అయ్యా మీరు క్రైస్తవం అని చెప్పుకోండి అంటే, అయ్యా ఏదో పోతాయా, అది పోతాయా, ఇది పోతాయా అని అనేవాళ్ళు. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏం పోతుంది చెప్పండి? మీరే నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మీరు వెళ్ళి మీ సంఘాలలో చెప్పాలి. ఇక్కడున్న బిషప్ అని అంటే దాని అర్థం నా దృష్టిలో కనీసం ఒక 5 సంఘాలు 10 సంఘాలను ఉండాలి మినిమం. ఉంటే ఒక్కొక్క చర్చిలో 50 మంది నుండి ఒక 70 మంది 100 మంది లోపల, బిట్వీన్ 100 మంది లోపల ఉంటే మీ 100 మందిని మీరు మార్చగలిగితే ఈ యొక్క రాజకీయం ఎటువైపు తిరుగుతూ ఒకసారి ఆలోచించి. మనం ఏంటంటే ఐక్యత లేదు, మనల్ని మనం విడదీసుకుంటున్నాం. మనం క్రీస్తునందు ఎవరైతే ఉంటారో, ఎవరైతే క్రీస్తులో నడుస్తారో వాళ్ళందరూ కూడా ఇదిగోండి 4% ఇచ్చారు, మీరు కనీసం 3% ఇవ్వండి, కనీసం 2% ఇవ్వండి బీసీసీలకి అని అడిగాయి. భుజం మీద చేసినది చేద్దాం ఏం జరిగిందా? ఇప్పుడు బీసీసీలకి ఏంటి? అది కూడా లేదు. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫుటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయారు. They might not be famous in the eyes of men, but they are surely famous in the eyes of God. I especially thank my brother